మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా మీరు ప్రేమించి దేవా ఆయన గత సంవత్సరం అంతలో మీరు కాపాడిన విధానం బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన దేవా మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కోసం ఈ లోకానికి వచ్చి మీరు ఆ శిలువలో తండ్రి రక్తం కార్చి దేవా తిరిగి లేచిన విధానం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అందించిన విధానం బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఉదయకాల సమయంలో తండ్రి మొట్టమొదటి సమయాన్ని మీకు ఇవ్వడానికి మీరు మాకు చూపినటువంటి కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా వచ్చిన వారందరి బట్టి మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు. మీరు రాలేని వారి పట్ల మీ దయ పాలించండి, మీ కృప చూపించండి, కనికరించండి. వారితో మీరు మాట్లాడి దేవా ఆయన మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. కనికరించండి, కృప చూపించండి దేవా. సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఆయన మీ దాసురాల నుంచి రోజు మరుగుపరుచుకొని మీ విలువైనటువంటి సత్యాలు మాకు అందించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున ఈ వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో అన్నపూర్ణ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ వాక్యాన్ని పంచుకుంటారు. సిస్టర్ కి సమాన వేడుదల సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. జూమ్ లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు పేరట వందనాలండి. దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనము మరి నూతనమైనటువంటి తీర్మానాలతో మరి దేవునికి మరి అంగీకారమైనటువంటి మరి జీవితాన్ని జీవిస్తూ ఉండడానికి మనల్ని మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకొని మరి ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనము మరి ఏ విధంగా ప్రభు కొరకు మరి జీవించాలి. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇటు వాక్యాన్ని బట్టి మరి దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభావ మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని అయోగ్యురాల్ని తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను దేవా. మరి మీ యొక్క మరి వాక్యాన్ని ప్రభావ వినగల చెవిని గ్రహించే మనసును తండ్రి లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించే విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈ లోకంలో మరి నూతనమైనది ఏమైనా ఉందా అంటే యేసు ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము మరి నూతనమైనటువంటిదిగా ఉంటున్నది. మరి ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఏం చేస్తూ వచ్చాడు అంటే మరి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా అది ఎలాంటి మార్గము అంటే నూతనమైనటువంటి మార్గము, జీవము కలిగినటువంటి మార్గము. మరి ఆ యొక్క నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమను తెర ద్వారా, ఆయన యొక్క శరీరమను తెర ద్వారా మరి ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన మనము పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటటువంటి మరి ఒక మార్గాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకెంతగానో అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఆయన యొక్క శరీరమను తెర ద్వారా
ఆయన యొక్క రక్తం, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మనకు ఒక మంచి మార్గాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు అంటే, మరి ఏర్పరుస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం కలిగి ఉండాల్సినటువంటి నూతనమైనటువంటిది ఏంటివి అంటే, మొదటగా మనం చూసుకున్నట్లయితే మరి మనము నూతనమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని పరిపూర్ణమైనటువంటి ఒక బలిగా అర్పించడం ద్వారా మరి దేవుని సన్నిధిలోనికి ఆయన యొక్క కృపాసనం యొద్దకు మరి మార్గాన్ని మనకేం చేస్తూ వచ్చాడు అంటే ఏర్పాటు చేశాడు. మరి దీని ద్వారా విశ్వాసులమైనటువంటి మనము మరి కృతజ్ఞతతో ఏం చేస్తూ ఉంటున్నామంటే ప్రార్థనతో ఏ సమయంలోనైనా మరి దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే సమీపిస్తూ ఉంటున్నాము. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కలిగి ఉండాల్సినటువంటి నూతనమైనటువంటిది ఏంటంటే మొదటగా మరి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి మొదటగా మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి నూతనమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. నూతనమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుందండి. ఒకసారి వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మరి బాప్తిస్మము అనేది మరి యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానానికి గుర్తుగా ఉన్నది. మరి పరిశుద్ధాత్మ నూతన స్వభావము అనుగ్రహించేటటువంటి కొలది మరి దేవుని ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో మరి ఆ యొక్క బాప్తిసం ద్వారా దేవుడు మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ నూతనమైనటువంటి స్వభావము అనుగ్రహించే కొద్దీ మన యొక్క జీవితాలను దేవునికి ఏం చేస్తూ ఉండాలంటే మరి దేవుని యొక్క ఆధీనానికి మరి ఆధీనానికి మనం అప్పగించుకునే కొద్దీ ఆయన యొక్క జీవం అనేది మనలో ఏమవుతుందంటే మరి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొంది ఆ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానం ద్వారా మరి పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తూ ఉంటాడంటే నూతనమైనటువంటి స్వభావాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క నూతనమైనటువంటి స్వభావము అనుగ్రహించే కొద్దీ మన జీవితాలను మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క స్వాధీనంలోనికి, దేవుని యొక్క ఆధీనానికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుని యొక్క జీవం అనేది మనలో ఏమవుతుందంటే అనుగ్రహించబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని మనము మరి కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నూతనమైనటువంటి క్రొత్త స్వభావాన్ని మరి ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎవడైనను క్రొత్తగా ఎవరైనా క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి ఇదిగో మరి మరి పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయను అనేటటువంటి వాక్యం కూడా ఉంటుంది. కాబట్టి మనము నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడానికి మరి మనము మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. అదేవిధంగా మరి నూతనమైనటువంటి స్వభావం మరి ఇదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు 4వ అధ్యాయము 16వ వచనం అండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మన యొక్క అంతరంగ పురుషుడు దినదినం ఏం కావాలంట? నూతనంగా
ఉండాలి. బాహ్య పురుషుడు అంటే మన యొక్క భౌతికమైనటువంటి దేహము. ఈ యొక్క భౌతికమైనటువంటి దేహము ఎలాంటిదంటే మర్త్యమయ్యేది. అంటే నశించిపోయేటటువంటి దేహము. కాబట్టి ఆంతర్య పురుషుడు అంటే క్రీస్తు. మరి ఆధ్యాత్మిక జీవాన్ని పొందుకునే కొద్దీ మానవుని యొక్క ఆత్మ అంతరంగ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే జీవాన్ని పొందుకుంటాడు. మన యొక్క దేహము, మరి మన యొక్క వయసు మళ్ళే కొద్దీ ఏమైపోతుందంటే శిథిలమైపోతుంది. ఇది నశించిపోయేది మన యొక్క దేహం భౌతికమైనటువంటిది. కానీ మన యొక్క మరి దేహం నశించిపోయినా గూడా మన యొక్క అంతర్య పురుషుడు ఏం చేయాలి అంటే దినదినము నూతనపరచబడాలి. దినదినము మన యొక్క ఆంతర్య పురుషుడు నూతనపరచబడాలి. మరి దాని ప్రభావం వల్ల మన యొక్క మనస్సు గానివ్వండి, మన యొక్క భావోద్రేకాలు గానివ్వండి, మరి, మరి దేవుని యొక్క మరి పోలికకు మార్చబడే విధంగా మరి ఉండాలన్నమాట. రెండవదిగా మన యొక్క ఆంతర్య పురుషుడు ఏం చేయాలి అంటే దినదినము నూతనపరచబడడానికి మనల్ని మనం ఎంతగానో సిద్ధపరచుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా మరి హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో గూడా నూతన హృదయం కలిగి ఉండాలి అనేటటువంటి వాక్యం గూడా మరి హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? మీరు మరి జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. కొత్త హృదయం, నూతనమైనటువంటి మరి హృదయాన్ని కలిగి ఉండడానికి మనము మరి తీర్మానించుకోవాలి. క్రొత్త హృదయం, క్రొత్త మనస్సు అది ఏ విధంగా వస్తుంది అంటే కేవలము పశ్చాత్తాపం ద్వారానే వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రభువు వైపు మన యొక్క అక్రమ క్రియలన్నిటిని మనం ఏం చేయాలంటే వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. నేనేం చేశాను? నేను అక్రమమైనటువంటిది అని మనల్ని మనం మరి ప్రశ్నించుకోవాలి. ఏంటి అక్రమం? దేవునికి ఆయాసకరమైన ఏవైనా కావచ్చు. మన యొక్క అక్రమ క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి నూతనమైనటువంటి హృదయము, నూతనమైనటువంటి బుద్ధి తెచ్చుకొని మరి మరి మనము ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అది ఏ విధంగా అంటే కేవలం పశ్చాత్తాపం ద్వారా, అది ప్రార్థన ద్వారానే మరి ఆ యొక్క నూతన హృదయం అనేది మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కీర్తనల గ్రంథం 51 10వ వచనంలో గూడా దావీదు అంటాడు, శుద్ధ హృదయం నాకు దయచేయుము అని అంటాడు. కీర్తనలు గ్రంథము 51 10వ వచనంలో మరి శుద్ధ హృదయం నాకు దయచేయుము అని దావీదు భక్తుడు ఎంతగానో ప్రార్థన చేస్తుంది. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నిజంగా మరి ప్రజలు ఏదైతే చేయలేనటువంటిది ఏదైతే ఉందో దేవుడు అది ఖచ్చితంగా ఏం చేస్తుంటాడంటే చేస్తాడనమాట. మరి దావీదు మరి ఇక్కడ పట్టించుకునేది ఏంటి అంటే తన యొక్క అంతరంగ స్థితిని గురించి దేవుని ఎంతగానో వేడుకుంటూ ఉన్నాడు. మరి నూతన హృదయం అంటే ఏ విధంగానంటే పవిత్రమైనటువంటి కోరికలతో దేవునికి అంగీకారమైనటువంటి మరి కోరికలు, ఆ మరి పాపానికి మరి ఎదురు తిరిగేటటువంటి హృదయము. ఇదే నూతనమైనటువంటి హృదయం అంటే. మరి దేవుని యొక్క పవిత్ర ఆత్మ మరి అదుపులో ఉండేటటువంటి హృదయమే నూతనమైనటువంటి హృదయము. కాబట్టి ఈ యొక్క నూతనమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండడానికి మనము తీర్మానించుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఈ విధంగా మరి మనం కలిగి ఉన్నప్పుడు మరి మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటంటే ఒక వచనం చదువుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనంలో అదేవిధంగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 31వ వచనంలో యెషయా 41, 31లో మనం చూసుకున్నట్లయితే 40, 31 మరి వారు యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మరి
నిజంగా మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వాళ్ళు. ఆ ఎదురు చూచేటటువంటి ఆ యొక్క నిరీక్షణను కలిగి ఉంటారు. ఎవరైతే ఇలాంటి నూతనమైనటువంటి హృదయం గానివ్వండి, నూతనమైనటువంటి స్వభావం గానివ్వండి, మరి దినదినము మరి ఆంతర్య పురుషుడు మరి నూతన పరచబడుతున్నప్పుడు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ విధంగా ఉంటారు అంటే, దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి నిరీక్షణను కలిగి ఉంటారు. మరి వాళ్ళు నూతనమైనటువంటి బలాన్ని వాళ్ళు పొందుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి ఆ యొక్క నిరీక్షణను వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. పక్షిరాజుల వలె అలయక వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేవుని కొరకు పరిగెత్తేటటువంటి వారంగా ఉంటారు. ఈ లోకంలో మరి పవిత్రంగా నడుచుకోవాలంటే, మరి మన యొక్క జీవిత యాత్ర నిజంగా ఆనందంగా ముగియాలంటే, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆయనను మరి సేవించగలిగినటువంటి సామర్థ్యాన్ని మనము మరి నిజంగా కలిగి ఉండాలంటే మనకు బలం చాలదు. మన యొక్క సొంత బలం చాలదు. మన యొక్క సొంత శక్తి చాలదు గానీ, మన యొక్క అల్ప బలానికి బదులుగా దేవుని యొక్క అపరిమితమైనటువంటి, అమితమైనటువంటి మరి బలాన్ని పొందడం మనము నేర్చుకునేటటువంటి మరి వాళ్ళంగా ఉండాలి. మన బలం ఎలాంటి దేనికి సరిపోదు. మన యొక్క శక్తి దేనికి సరిపోదు కానీ, మరి దేవుని యొక్క మరి ఆ దినానికి వచ్చి మనల్ని మనం ఎంతగానో దేవునికి అప్పగించుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. విశ్వాసంతో మనము దేవుని వైపు చూస్తే మరి అది ఖచ్చితంగా ఏమవుతుందంటే దేవుని యొద్ద మనకు దొరుకుతూ ఉంటుంది. మరి కాబట్టి మరి ఇంకా మరి దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వారు నేను రిఫరెన్స్ చెప్తాను జస్ట్. రోమా 12:2లో చూసుకున్నట్లయితే రూపాంతరము పొందుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. రూపాంతరం పొందుకోవడము అంటే మరి లోక మర్యాదను అనుసరింపక ప్రస్తుతం లోకం యొక్క విధానం ఎలాంటిదంటే ఎంతో చెడ్డ లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మరి సాతాను యొక్క పాలన క్రింద ఉంది ఈ లోకమంతా గూడా. కాబట్టి లోకాన్ని, లోక మాలిన్యము మనకు అంటకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి విధి విధానాలను ఎదిరించి, మరి దేవుని యొక్క వాక్య సత్యాలను క్రీస్తు నిమిత్తము మరి ప్రకటించాలి. దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. మరి ఈ విధంగా మరి, మరి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి మంచి తీర్మానాలను కలిగి, దేవుని కొరకు నమ్మకమైనటువంటి మరి పరిచర్య చేస్తూ జీవించాలని దేవుడు ఎంత సిస్టర్ సిస్టర్ అవైలబుల్ ఉన్నారమ్మా? బ్రదర్ ఎప్పుడు కట్ అయిపోయింది బ్రదర్. అదే అమ్మా, చెప్పండి అమ్మా. చాలా సేపు అయిందా బ్రదర్ కట్ అయిపోయి? లేదమ్మా, ఇప్పుడేమ్మా. ఓకే. ఓకే. ఓకే అండి. మరి మొదటగా మనం నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. మన యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతనంగా మరి ఉండాలి. అదేవిధంగా నూతనమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. మరి ఈ విధంగా మరి మనమున్నప్పుడు మరి నూతనం మరి మనకు కలిగేటటువంటి లాభాలొచ్చేసి మరి వాళ్ళు పక్షిరాజుల వలె అలేక వాళ్ళు పరిగెత్తేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి రూపాంతరము పొందుకునేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. రోమా 12:2 ప్రకారము. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించక ప్రస్తుతం మరి లోకం ఎలాంటి లోకంలో ఉన్నామంటే ఇది మరి లోకము మరి చాలా చెడ్డ లోకము. సాతాను యొక్క పాలన క్రింద ఉంది ఈ లోకం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి విధి విధానాలను ఎదిరించి మరి దేవుని యొక్క వాక్య సత్యాలను మరి క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. మరి దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. దేవుని యొక్క మరి వాక్యాన్ని అనుదినం చదువుతూ ధ్యానించడం ద్వారా మరి రూపాంతరం పొందుకునేటటువంటి అనుభవాన్ని మనము పొందుకునేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి
అన్నపూర్ణ శిష్యులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే గదండీ! మనము ఆలోచించినప్పుడు నిజంగా నూతన సంవత్సరంలో మనమందరినీ దేవుడు చేయడానికి ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. దానికి మనం ఎంతగానో కృతజ్ఞతలు కలిగిన వారమై ఉండాలా. అదేవిధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం గత సంవత్సరంలో చేసినటువంటి పొరపాట్లన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ, మన అంతరంగంలో మన అంతరంగంను శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం కదా! అంతరంగం అనేది అంటే లోపల ఉన్నటువంటి హృదయాన్ని మనము శుద్ధిగా ఉంచుకోవడం. అందుకే దేవుడు అంటాడు కదా! హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తాడు. నిజంగా ఆయన దేవుని చూచెదరు అనే మాట చెప్తున్నాడంటే మామూలుగా అయితే దేవుని చూడడం అసాధ్యం కదా! రియల్‌గా. మోసేలనే చూడలేకపోయాడు. కానీ దేవుడు అలాంటి ధన్యత ఇస్తున్నాడంటే మన హృదయాన్ని అంతరంగం అనేది శుద్ధి చేసుకుంటే, నూతన పరుచుకుంటే కదా! దేవుడు ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడో మనము అర్థం చేసుకునే వారంగా ఉంటాం. మనము నిజంగా బయటికి అప్పీర్ బయ బయట శుద్ధి అవసరం లేదు గానీ దేవుడు ఇన్నర్ యొక్క శుద్ధిని ఆలోచిస్తున్నాడు. అందుకే ఏమంటాడో తెలుసా? ఆయన పరిచయులు ఆ యొక్క చేతులు కడుక్కొని లేదా ప్లేట్లున్నప్పుడు కడుక్కోకుండా భోంచేస్తున్నాడన్నప్పుడు చెప్తాడాయన ఈ విషయాన్నే. కాబట్టి దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసేది అంతరంగంలో ఉన్నటువంటి శుద్ధి. అందుకే బయట నుంచి వచ్చేది ఏది గూడా అపవిత్రపరచదు గానీ, హృదయంలో నుంచి వచ్చేది మాత్రమే మనిషిని హ్మ్. అపవిత్రపరచునని గూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. హృదయం. అందుకే హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. హృదయం మనం చక్కగా ఉంచుకుంటే, మనం ప్రతిరోజు దాన్ని శుద్ధిపరచుకుంటే, నూతనపరుచుకుంటే, ఉన్నటువంటి వాటి నుంచి, చెడు కార్యాల నుంచి ప్రతిదీ మనం నూతనపరుచుకుంటే, దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి నిజంగా ఎంతగానో ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన కొత్త వాగ్దానాలతో మనము ఆ యొక్క కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతిదినము ఒకరోజు కాదు గానీ నూతనపరచుకోవడం ఇది ఎప్పుడంటే నిజంగా మనము పాపం చేసినప్పుడల్లా ఆయనలో ఒప్పుకోవాలా. ఆయనలో పరిశుద్ధపరచుకోవాలా. ప్రతిదినం రక్షణ అనుభవం పొందుతూనే ఉండాలి. ఇది ఎప్పుడంటే మనము చివరి వరకు ఇంకా మనం ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క నూతన పరుచుకోవడం లేదా చేసినటువంటి పాపాలను ఒప్పుకోవడం, ఆయన పశ్చాత్తాపడడం, ఆయన సన్నిధిలో నిలబడడం అనేది ఎంతో అవసరం. కాబట్టి మంచి వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్‌కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిద్దాం. దయచేసి గ్రూప్‌లో షేర్ చేయబడ్డాయి ప్రార్థనాంశాలు. దయచేసి ప్రతి ఒక్కరు 3 పాయింట్లు ప్రార్థించినట్లయితే మనము మిగతా వారికి సమయం ఇచ్చిన వారం అవుతాం కాబట్టి, ఈ యొక్క ఉదయకాల సమయం అనేది ఎంతో విలువైనది ప్రతి ఒక్కరికి కదా! కాబట్టి దాన్ని మనం వ్యర్థపరచకుండా, సమయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లయితే ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరతలుంటే కూడా దయచేసి యాడ్ చేస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ಮಹೋನ್ನತನೇ ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನ ದೇವ್ರೆ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೇ, ನೀನು ಒಳ್ಳೆಯವನಪ್ಪ, ಯಾವಾಗಲೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದಿ. ಕಳೆದ ರಾತ್ರಿ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನು ಕಾಯ್ದು ಕಾಪಾಡಿ ಬೇಕಾದಂಥ ಒಳ್ಳೆ ನಿದ್ರೆ, ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯನ ದಯಪಾಲಿಸಿ ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಕುಟುಂಬವಾಗಿ ಸೇರಿ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸುವಂತೆ, ಕೊಂಡಾಡ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ಕೊಟ್ಟಂತ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ, ಧನ್ಯತೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ವಿಶೇಷವಾಗಿ ಈ ದಿನ ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ತಂದಿರುವಂತ ಅನ್ಪೂರ್ಣ ಸಿಸ್ಟರ್‌ಗಾಗಿ, ಅವರ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಅಕ್ಕ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಇನ್ನು ಮುಂಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಉಪಯೋಗಿಸ್ಕೋಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ವಿಶೇಷವಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವಂಥ ಎಲ್ಲ ನಿನ್ನ ಸೇವಕರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು. ಸೇವಾ ಜೀವಿತದಲ್ಲಿ ಸ್ವಾಮಿ, ಸೇವಕ ಸಹಾಯಕ ನೀನಾಗಿದ್ದು ಅವ್ರಿಗೆ ಬರುವಂಥ ಪ್ರತಿಯೊಂದು ಕೇಡು, ಪ್ರತಿಯೊಂದು ವಿಪತ್ತು, ಅಪಾಯಗಳಿಂದ ಅವರನ್ನು ತಪ್ಪಿಸಿ, ಅವ್ರು ಹೋಗುವಾಗಲೂ ಬರುವಾಗ ಅವರ ಸಂಗಡಿಗನೇ ನೀನಾಗಿದ್ದು, ಅವರು ಕಾಲಿಡುವಂಥ ಎಲ್ಲ ಸ್ಥಳಗಳನ್ನು ನೀನು ತಾನೇ ಅವರಿಗೆ ಸ್ವಂತಗೊಳಿಸಿ, ಸೇವೆಯಲ್ಲಿ ಏನೆಲ್ಲ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾರೋ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂಥ ಪ್ರತಿಫಲವನ್ನು ಅವರು ಹೊಂದಿಕೊಳ್ಳಿಕ್ಕಾಗುವಂತೆ ನೀನು ಕೃಪೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ದೇವರೇ. ಸುವಾರ್ತೆ ತಲುಪದ ಊರು ಒಂದು ಇರಬಾರದು, ಸಭೆಗಳಿಲ್ಲದ ಗ್ರಾಮಗಳು ಎಲ್ಲಿಯೂ ಇರಬಾರದು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಬರೋಣ ಬಹಳ ಹತ್ತಿರವಾಗಿರುವಾಗ ಎಲ್ಲ ಕಡೆಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಸುವಾರ್ತೆ ಸಾರಲ್ಪಟ್ಟು ಎಲ್ಲರೂ ನಿಜ ದೇವನಾದ ನಿನ್ನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಿಕ್ಕಾಗುವಂತೆ ನೀನು ಕೃಪೆ ಮಾಡೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅನೇಕರು ಟಿವಿಗಳ ಮೂಲಕ, ಕರಪತ್ರಗಳ ಮೂಲಕ, ಬಹಿರಂಗ ಸಭೆಗಳ ಮೂಲಕ
ಟಿವಿಗಳ ಮೂಲಕ ಅನೇಕರು ಸ್ವಾಮಿ ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಇನ್ನು ಒಂದು ಕರ್ತನೆ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡು ನೀನೇ ನಿಜವಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಘೋಷಿಸ್ತಾ ಇರುವಾಗ ಅಪ್ಪ ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂಥ ಪ್ರತಿಫಲವನ್ನು ಅನುಗ್ರಹಿಸು. ಒಬ್ಬರಾದರೂ ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಿಕ್ಕಾಗುವಂತೆ ಕೃಪೆ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ವಿಶೇಷವಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಇರುವಂಥವರನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ವೈದ್ಯರಲ್ಲಿ ಘನ ವೈದ್ಯನು ನೀನಪ್ಪ, ಯೆಹೋವರಪ್ಪ, ಆರೋಗ್ಯದಾಯಕನು ನೀನು ಸ್ವಾಮಿ. ನೀನು ಹೊಂದಿದ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನಮಗೆ ಗುಣವಾಯಿತು ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವಲ್ಲ ಸ್ವಾಮಿ. ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಹಾದು ಹೋಗುವಂಥ ಜನರನ್ನು ನೆನಪು ಮಾಡ್ಕೋ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ದೂತರನ್ನೋ ಎಂಬಂತೆ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕಳಿಸಿ ಅವರಿಗೆ ಗುಣಪಡಿಸಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಮರಣದ ಹಾಸಿಗೆಯಿಂದ ಅವರನ್ನು ಎಬ್ಬಿಸು, ನೀನು ಮಹಿಮಂದಪ್ಪ. ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಯಾಣ ಮಾಡುವಂಥ ಎಲ್ಲ ಪ್ರಯಾಣಿಕರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಪ್ಪ, ಪ್ರಯಾಣದಲ್ಲಿ ನೀನು ಸಹಾಯಕನಾಗಿದ್ದು ಬೇಕಾದಂಥ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟು ಅವರವರು ಸೇರಬೇಕಾದಂಥ ಸ್ಥಳಕ್ಕೆ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಸೇರಿ ನಿನ್ನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ನೀನು ತಾನೇ ಕೃಪೆ ತೋರಿಸಿ ನೀನೊಬ್ಬಾತನ ಮಹಿಮಂದಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಈ 3 ಅಂಶಗಳನ್ನು ನಿನ್ನ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇನ್.